పోలవరం ప్రాజెక్టు పునరావాసానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, నిర్వాసితుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని 24న సంఘీభావ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏజెన్సీ గిరిజన సంఘం అధ్యక్షురాలు కొండమదులు సర్పంచ్ వేట్ల విజయ, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ నాగరాజు చెప్పారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సంఘీభావ సదస్సు పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉదయం 10 గంటలకు ధవళేశ్వరం జక్కంపూడి సీతారత్నం మెమోరియల్ కమ్యూనిటీ హాల్లో సదస్సు జరుగుతుందని తెలిపారు. ముఖ్య వక్తలుగా మాజీ మంత్రి వడ్డే శోభనాధేశ్వరరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఎమ్మెల్సీ రఘువర్మ, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ ఝాన్సీ, ఆదివాసీ లీగల్ సెల్ కన్వీనర్ పల్లా త్రినాథరావు తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. పోలవరం నిర్వాసితులు వేలాదిగా వస్తారన్నారు. 2004 సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన నాటి నుంచి నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరంతరం ఆందోళనలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేటి వరకు 10% పునరావాసం కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. 2014 రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని ప్రకటించారని, తమ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రాజెక్టును ఉపయోగించుకుంటున్నాయే తప్ప సర్వస్వం కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు మొదటి భాగంతో మునుగుతున్న దేవీపట్నం, పోలవరం మండలాల నుంచి ఖాళీ చేయించిన గ్రామాల నిర్వాసితులకు కూడా పూర్తి స్థాయిలో R&R ప్యాకేజ్, కాలనీల సమస్యలు పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. నిర్వాసితులు మొత్తం సర్వం కోల్పోయి ఈ రోజు మేము రోడ్ల మీద పడడం అయింది. అలాగే కొన్ని గ్రామాలకైతే కోనీలు కూడా నిర్మించలేదు, పునరావాసం కోనీలు కూడా. అలాగే ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు కూడా తీరనోటి సమస్యలు ఉంది. ఇప్పుడు ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ అనగానే ఎక్కడి సమస్య అక్కడే ఉంది. ఈ 5 ఏళ్ల నుంచి ఒక్కడి కూడా మాకు పరిష్కారం అవ్వడం లేదు. అలాగే ప్రధానంగా మాకు భూమి సమస్య అన్నది ఇప్పుడు పొట్టకూటి కోసము ఒక రోజు తింటే ఒక రోజు పస్తులు ఉండబట్టి పరిస్థితి వచ్చింది. అక్కడ నిర్వాసితులకి కనీసం ఒకటి ప్యాకేజ్ కూడా అందలేదు. అలాగే పోలవరం మండలం కానీ, దేవీపట్నం మండలం కానీ మొత్తము నిర్వాసితుల గ్రామాలు కూడా చెట్టు కుక్కలు పుట్ట కుక్కలు కావడం జరిగింది ఈ రోజు. ఎందుకంటే మేము 24న జరగబోయే ఈ పునరావాస సంఘీభావ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అందులో మేము కొంతమంది పెద్దలను కూడా పిలవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వడ్డే శోభనాధేశ్వరరావు గారికి, అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కూడా మేము పిలుస్తున్నాము. ఎందుకంటే చాలా తీరని సమస్యగా ఉంది, మాకు ఆందోళన ఉంది. ఎందుకంటే ఈనాటికి కూడా 10 ఏళ్ళు అయినా మాకు ఇప్పటికి ఇంకా ఒక్క సమస్య కూడా పరిష్కారం అవ్వడం లేదు. రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈవేళ పోలవరం ప్రాజెక్టు సమస్య అనేది రాష్ట్రంలోనే కాదు, ఈ దేశానికి సంబంధించినటువంటి, జాతికి సంబంధించినటువంటి సమస్య. ఈ సమస్య పరిష్కారం చేయడం కోసం ప్రాజెక్టు కట్టడం కోసం పూనుకున్నారు తప్పితే అక్కడ నిర్వాసితులైనటువంటి 296 గ్రామాల గిరిజనులకు సంబంధించినటువంటి సమస్య కానీ, గిరిజనేతల సమస్య కానీ ఈరోజు ప్రభుత్వాలు సేకరించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కొండమదులు గిరిజన సంఘంగా మేము ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నాం. 450 ఎకరాలు సాగులో ఉన్నాయి, 200 ఎకరాలు మంజూరు భూమి ఉంది. వీటన్నిటి గురించి మేము ఇస్తేనే బయటకు వెళ్తామని అంటే ఈవోలు, కలెక్టర్లు అందరూ కూడా మీరు ఖాళీ చేసిన వెంటనే మేము ఇస్తామని చెప్పని అన్నారు. వాళ్ళు మాకు ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు కొండమదులు గిరిజన సంఘంతో, సర్పంచులతో. ఆ అగ్రిమెంట్ ప్రకారం 17లో జరిగింది అగ్రిమెంట్. ఇప్పటిదాకా దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టలేదు. వాటన్నింటినీ తక్షణం అమలు చేయాలి. అట్లాగే గిరిజనేతలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంతవరకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు, ఇల్లు కాలనీలు కట్టలేదు. వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళకి కూడా పునరావాసం ఇవ్వాలి. కాబట్టి ప్రాజెక్టు బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. రాష్ట్రంలో పునరావాసం బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఈ విషయాల మీద మేము రేపు 24న సదస్సు జరుపుతామని ధవళేశ్వరం సీతారత్నం గారి కళ్యాణ మండపంలో మీరు కూడా హాజరయ్యి, ప్రజలందరూ కూడా ఈ విషయాల్లో హాజరయ్యి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఈ పునరావాస సమస్యలు పరిష్కారం చేయాలని దాన్ని మీరు ప్రజానికి చేయాల్సిందిగా కోరుతాం.